డిఆర్డీఓ అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్ కూడా లేదు. కొన్ని పోస్టులకి ఏంటంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 31,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఫీజు అయితే లేదనమాట. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ ఇలా అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ చేయడానికి. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మన సొంత రాష్ట్రంలోనే రిజిస్టర్ ఆఫీసర్ల వారి ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. 389కి పైగా వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇక చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. అండ్ అలాగే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డీఓకి సంబంధించి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట ఇది. సో మీకు ఇదే నోటిఫికేషన్లో లాస్ట్ 2 పేజెస్లో మనకి నోటిఫికేషన్ 5 పేజీలు ఉంది. ఇందులో లాస్ట్ 4 and 5th పేజీలో మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. సో దీన్ని మనము ప్రింట్ తీసుకుని మనము డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెడతారు. కానీ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి కొన్ని పోస్టులకి కేవలం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. అంటే మనకి మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, మనకి ఏదైతే ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుందో నోటిఫికేషన్లో మనకి 4th and 5th పేజీలో ఇచ్చారు కదా, దీన్ని మనము ప్రింట్ తీసుకొని సో ఇందులో మీ యొక్క ఫోటో అతికించేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ కూడా ఉంది. అది కంపల్సరీగా చేయాలి. అది కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుందన్నమాట. అంటే నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే జనరల్ కండిషన్స్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్కి సంబంధించి మనకి 16th ఆగస్ట్, 23rd లేదా 30 ఆగస్టులలో మనకి సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఉండాలి ఏజ్. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళు 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి మనకి ఏదైతే ఆ యొక్క పోస్ట్ ఉంటుందో దానికి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఓన్లీ బీటెక్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మిగతా వాళ్ళకు వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 13th ఆగస్ట్ అనమాట. సో మీరు ఆన్లైన్ అప్లై చేయడమే కాకుండా మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకొని దానిపైన మీ జిరాక్స్ కాపీస్ పైన మీ సైన్ కూడా పెట్టుకొని మీరు ఆ పర్టికులర్ సెలక్షన్స్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఇక్కడ పోస్టుల వారీగా మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అండ్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో టోటల్గా 15 ఉన్నాయి. దీనికి సిఎస్సి వాళ్ళే కాకుండా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఇచ్చారంటే ఓన్లీ మీ దగ్గర బీటెక్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ మీకు బీటెక్తో పాటుగా గేట్ స్కోర్ ఉంటే మాత్రం మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ పెడతారనమాట. ఆ విధంగా అనమాట. అలాగే మీకు ఎంఏ ఎంటెక్ అనేది ఐఐటీ లేదా ఎన్ఐటీస్ చేస్తుంటే వీళ్ళకి కూడా ఎగ్జామ్ ఉండదు. అండ్ బీఎస్సీ లేదా ఎంఎస్సీతో పాటు
బీఎస్సీ ప్లస్ ఎంఎస్తో పాటు గేట్ స్కోర్ ఉంటే మాత్రం మీకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు గేట్ స్కోర్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూ మాత్రమే పెడతారు. ఒకవేళ మీకు గేట్ స్కోర్ లేకుంటే మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 20 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి 20 ఉన్నాయి. దీనికి ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 43 ఉన్నాయి. దీనికి మెకానికల్తో పాటు ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెటాలజీ ఇంజనీరింగ్కి సంబంధించి 1 ఉంది వేకెన్సీ. దీనికి మెటీరియల్ సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మీకు సిలబస్ అనేది ఎలా ఉంటుందంటే, రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు ఏదైతే గేట్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఉంటుందో, గేట్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్, అదే సిలబస్ అనేది మీకు రిటర్న్ టెస్ట్లో అయితే పెడతారనమాట. సో మీకు నెగేటివ్ విధానం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే రిటర్న్ టెస్ట్కి వెళ్ళాలనుకుంటున్నారో మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ రిటర్న్ టెస్ట్కి వెళ్ళాలనుకుంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం ఈ పర్టికులర్ డేట్స్లో మీరు ఏం చేస్తారంటే, మీరు దానికి సంబంధించి వాళ్ళు చెప్తారనమాట. ఎవరైతే అప్లై చేస్తారో దానికి సంబంధించి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ డేట్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో అయితే పెడతారనమాట. సో దాన్ని బట్టి మీరు పర్టికులర్గా ఆ యొక్క లొకేషన్కి మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లై చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నుంచి ఆన్లైన్ అప్లై చేయాలి అని చెప్పేసి చెప్పాను కదా, మీరు ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసేసుకొని దానికి సంబంధించి మీరు ఇక్కడ కేటగిరీ ఇచ్చి సెలెక్ట్ చేసేసుకొని, సో దానికి సంబంధించి మిగతా డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ జస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చెక్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అయ్యాలి అని చెప్పేసి చెక్ చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని మనము ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకొని ఇక్కడ మీరు ఫోటో అతికించేసేసుకొని, సో మీ యొక్క డిసిప్లిన్ మెన్షన్ చేయాలి, ఇంజనీరింగ్ డిసిప్లిన్, తర్వాత క్రైటీరియా అనేది మెన్షన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఫుల్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, ఈ విధంగా మీకు అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసుకొని మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకొని మనము ఇంటర్వ్యూకి ఆ యొక్క రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు కంపల్సరీగా ఆధార్ కార్డు అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో అన్నీ కూడా మీరు ఆ యొక్క లొకేషన్కి మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, మనకి టెన్యూర్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఇనీషియల్గా మీకు 2 years టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. అది ఫర్దర్గా ఇంకా మీకు 2 years అంటే దాదాపు 4 years అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు. సో దాని తర్వాత కూడా మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే సో తర్వాత కూడా మీకు ఆ యొక్క ఎక్స్టెన్షన్ పీరియడ్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లైక్ మనకి కాంట్రాక్ట్ బేసిస్ లాగా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకి డిఆర్డిఓకి సంబంధించి ఒక ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి సంస్థలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ మనకి 13th August వరకే అప్లై చేసుకోవడానికి మాత్రమే టైం ఉంది. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మీకు బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ విషయంలో అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే మిస్ చేయకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు కొన్ని పోస్టులకి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.